అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. మహారాణా ప్రతాప్ సింగ్ ఒక ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్ లోని మేవార్ కు 13వ మహారాజు. తన రాజ్యాన్ని జయించటానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించిన గొప్ప రాజపుత్ర యోధులలో ఒకరు. మొఘలులకు వ్యతిరేకంగా తన చివరి శ్వాస వరకు ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర యోధుడిగా కీర్తిస్తారు. రాజపుత్రుల శౌర్యానికి పరాక్రమణానికి ఆయన చిహ్నం. అతను 35 సంవత్సరాల పాటు మేవార్ ను పరిపాలించిన ధైర్యవంతుడైన రాజపుత్రుడు. మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్రుల సిసోడియా వంశానికి చెందినవాడు. అతను 9 మే 1540న ఉదయ్ సింగ్ జైవంతబాయి దంపతులకు జన్మించాడు. మహారాణా ప్రతాప్ 32 సంవత్సరాల వయసులో 1572 మార్చి 1న మేవార్ రాజకుటుంబ సింహాసనాన్ని స్వీకరించారు. ఉదయ్ సింగ్ పాలనలో చిత్తోర్గఢ్ ముట్టడిలో మేవార్ మొఘలుల వశమయ్యింది. తాను చిత్తోర్గఢ్ ను తిరిగి సాధించే వరకు గడ్డిపై పడుకుంటానని, ఆకులను తింటానని మహారాణా ప్రతాప్ ప్రతిన చేశాడు. చివరి వరకు ప్రయత్నం చేసిన చిత్తోర్గఢ్ ను మహారాణా ప్రతాప్ తిరిగి గెలవలేకపోయాడు. 7 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న మహారాణా ప్రతాప్ ఈటె బరువు 80 కిలోలు. అతని 2 కత్తులు 208 కిలోల కవచం దాదాపు 72 కిలోలు. హల్దీ ఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ మేవార్ సైన్యానికి నాయకత్వం వహించాడు. మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. ఇది విధేయతకు ప్రసిద్ధి చెందింది. ప్రతి యుద్ధంలో మహారాణాకు చేతక్ మద్దతుగా నిలిచింది. ఒకసారి యుద్ధంలో మహారాణాను సురక్షిత ప్రదేశానికి తీసుకురావటానికి 100 మీటర్ల నదిని ఒకేసారి దూకి దాటింది. అయితే మొఘలులు మహారాణా ప్రతాప్ ను ఓడించేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశారు. యుద్ధంలో తగిలిన గాయాల కారణంగా 1597 జనవరి 19న చావంద్లో మహారాణా ప్రతాప్ తుది శ్వాస విడిచారు.